ముంబైలో మార్కెట్లు పడిపోతున్నాయి. దానికి ఎక్కడో వేల మైళ్ల దూరంలో ఉన్న వాషింగ్టన్ డీసీలో ఒక కోర్టు తీర్పుకు సంబంధమేంటి? వినడానికి చాలా వింతగా ఉంది కదా. కానీ ఈ రెండింటి మధ్య ఉన్న లింక్ ఏంటో, దాని వెనుకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. 80 బిలియన్ డాలర్లు, అక్షరాల 80 బిలియన్ డాలర్లు కేవలం కొన్ని రోజుల్లోనే ఇండియన్ మార్కెట్స్ నుంచి మాయమైపోయిన డబ్బు ఇది. ఇంత పెద్ద మొత్తం ఇంత తక్కువ టైంలో లాస్ అవ్వడం అందర్నీ షాక్ గురిచేసింది. గత ఒక్క వారంలోనే చూసుకుంటే మన దేశంలోని మేజర్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్లు అంటే సెన్సెక్స్, నిఫ్టీ 50 రెండు కూడా 2% పైగా పడిపోయాయి. ఇంత సడన్గా, ఇంత వేగంగా మార్కెట్ ఎందుకు పడిపోయింది? అసలు కారణమేమై ఉంటుంది? అసలు పాయింట్ ఏంటంటే, కేవలం ఒక్క వారంలోనే ఇండియన్ మార్కెట్ల నుంచి 80 బిలియన్ డాలర్లకు పైగా సంపద ఎలా ఆవిరైపోయింది? దీని వెనుకున్న కారణాలేంటి? ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, ఈ మార్కెట్ క్రాష్ అవ్వడానికి ఇమ్మీడియట్ రీజన్ ఏంటని చూస్తే, అది ఫారిన్ ఇన్వెస్టర్స్ డబ్బు వెనక్కి తీసుకోవడం. వాళ్లు భారీగా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టారన్నమాట. మన మార్కెట్ల నుంచి ఫారిన్ క్యాపిటల్ ఎంత ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతోందో ఈ డేటా చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. చూడండి, 2025 మొత్తం సంవత్సరంలో 18 బిలియన్ డాలర్లు బయటకు వెళ్తే 2026 జాన్యువరి 1 వీక్లోనే, అంటే కేవలం మొదటి వారంలోనే 840 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ డబ్బుని వెనక్కి తీసేసుకున్నారు. అంటే ఈ అవుట్ఫ్లో ఇంకా స్పీడ్ అందుకుంటోందన్నమాట. ఒక రీసెంట్ మార్కెట్ అనాలిసిస్ రిపోర్ట్ కూడా ఇదే చెప్తోంది. వాళ్ళేమన్నారంటే, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇలా బయటకు వెళ్ళిపోవడం పరిస్థితికి ఏమాత్రం మంచిది కాదు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందో. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరూ ఇంతలా ఎందుకు భయపడుతున్నారు? వాళ్లని ఇంతగా కంగారు పెట్టేస్తున్నా ఆ అసలు కారణమేంటి? ఈ మార్కెట్లో కనిపిస్తున్న ఈ అన్సర్టెనిటీకి, ఈ భయానికి మూలాలెక్కడున్నాయో తెలుసా? వాషింగ్టన్లో. అవును, అక్కడి నుంచే వస్తున్న ఒక పొలిటికల్, ఎకనామిక్ థ్రెట్ దీనికంతటికీ కారణం. 500%. అవును, మీరు విన్నది కరెక్టే. 500%. అమెరికాలో ప్రపోజ్ చేస్తున్న కొత్త టారిఫ్ల రేంజ్ ఇది. ఒక్కసారి ఆలోచించండి, ఈ ఒక్క నంబర్ మార్కెట్లను ఎంతలా వణికిస్తుందో. సరే, ఆ 500% టారిఫ్ ఏంటి? దాని వెనక్కున్న కథేంటి? అమెరికాలో ఒక కొత్త చట్టాన్ని ప్రపోజ్ చేస్తున్నారు. దాని పేరు శాంక్షనింగ్ రష్యన్ యాక్ట్ ఆఫ్ 2025. ఈ యాక్ట్ ప్రకారం రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాల మీద 500% వరకు టారిఫ్లు వేయొచ్చు. మరి రష్యా నుంచి ఆయిల్ కొంటున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి. అసలు ఈ టారిఫ్లు ఎందుకు? దీని వెనక 2 వర్షన్లు వినిపిస్తున్నాయి. అఫీషియల్గా చెప్పే కారణమేంటంటే, రష్యా నుంచి ఆయిల్ కొంటూ పుతిన్ యుద్ధానికి ఫండింగ్ ఇస్తున్న దేశాలను శిక్షించడం. కానీ ఇంకో వాదన కూడా ఉంది. దాని ప్రకారం ఇది గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను కంట్రోల్ చేయడానికి అమెరికా వేస్తున్న ఒక స్ట్రాటజీ. పైకి రష్యాను టార్గెట్ చేస్తున్నా వాళ్ల దగ్గర్నుంచి వేరే వస్తువులు కొంటూనే ఉంది కదా అని అంటున్నారు. సరే, ఈ ఎకనామిక్ భయాలను కాసేపు పక్కన పెడితే, ఇక్కడొక లీగల్ క్వశ్చన్ కూడా ఉంది. అదే ఈ సంక్షోభానికి అసలు కేంద్రం. ప్రశ్న ఏంటంటే, అసలు యుద్ధంలాంటి పరిస్థితి ఏదీ లేనప్పుడు ఇంత భారీ టారిఫ్లు విధించడం చట్టప్రకారం కరెక్టేనా? ప్రభుత్వానికి ఆ పవర్ ఉందా? ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టులో జరగబోయే ఒక లీగల్ బ్యాటిల్ మీద ఆధారపడుంది. అక్కడి తీర్పే అన్నీ డిసైడ్ చేస్తుంది. ఈ సుప్రీంకోర్టు కేసులో కీలకంగా మారింది ఒక చట్టం. దాని పేరు IEPA, అంటే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్. ఈ చట్టం ప్రెసిడెంట్కు కొన్ని స్పెషల్ పవర్స్ ఇస్తుందన్నమాట. దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కాంగ్రెస్తో సంబంధం లేకుండానే వాణిజ్యపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. సాధారణంగా దీన్ని యుద్ధం లేదా టెర్రరిజం లాంటి ప్రమాదాలున్నప్పుడే వాడతారు. అయితే అసలు వివాదం ఇక్కడే మొదలైంది. యుద్ధంలాంటి పరిస్థితేదీ లేదు, టెర్రరిస్ట్ థ్రెట్ కూడా లేదు. అయినా ట్రేడ్ డెఫిసిట్ని, అంటే వాణిజ్య లోటుని ఒక జాతీయ అత్యవసర పరిస్థితిగా డిఫైన్ చేసి ఈ చట్టాన్ని వాడేశారు. ఇప్పుడు దీని లీగాలిటీని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారన్నమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు వల్ల వచ్చే ఫైనాన్షియల్ ఇంపాక్ట్ చాలా పెద్దది. ఎందుకంటే ఇప్పటికే 1000కి పైగా కంపెనీలు కేసులు వేశాయి. దాదాపు 150 బిలియన్ డాలర్లు టారిఫ్ల రూపంలో కట్టేశాయి. ఒకవేళ కోర్టు ఈ టారిఫ్లో చట్టవిరుద్ధం అని తీర్పిస్తే ప్రభుత్వం ఈ 150 బిలియన్ డాలర్లను రీఫండ్ చేయాల్సుంటుంది. అది చాలా పెద్ద మొత్తం. సరే,
మరి తీర్పు ఎలా ఉండొచ్చు? ఒక అంచనాకి రావడానికి ఈ కోర్టు కూర్పును చూస్తే మనకొక ఐడియా వస్తుంది. సుప్రీంకోర్టులో మొత్తం 9 మంది జడ్జీలుంటే అందులో 6గురిని రిపబ్లికన్ ప్రెసిడెంట్లు నామినేట్ చేశారు, మిగిలిన 3గురిని డెమోక్రటిక్ ప్రెసిడెంట్లు నామినేట్ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇంకోటుంది. ఆ 6గురు రిపబ్లికన్ అపాయింటెడ్ జడ్జిలలో 3గురిని ఈ టారిఫ్లలో ఇంట్రొడ్యూస్ చేసిన మాజీ ప్రెసిడెంట్ ట్రంపే నేరుగా నామినేట్ చేశారు. అందుకే చాలామంది అనలిస్టులు తీర్పు టారిఫ్లకు అనుకూలంగానే వస్తుందేమో అని అంచనా వేస్తున్నారు. సరే, ఇదంతా చూశాక మార్కెట్ ఫ్యూచరేంటి? ఇప్పుడు మన ముందు 2 దారులు కనిపిస్తున్నాయి. అన్నీ కూడా కోర్టు తీర్పు మీదే ఆధారపడి ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే 2 పాజిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, కోర్ట్ ఈ టారిఫ్లను సమర్థించడం. అలా జరిగితే మార్కెట్లో ఈ భయం, ఈ అన్సర్టెనిటీ కంటిన్యూ అవుతుంది. ఇన్వెస్టర్లు ఇంకా డబ్బు వెనక్కి తీసుకునే ప్రమాదముంది. రెండోది, కోర్ట్ ఈ టారిఫ్లను కొట్టేయడం. అప్పుడు మార్కెట్ కాస్త కోలుకోవచ్చు, కానీ పొలిటికల్ టెన్షన్స్ మాత్రం పూర్తిగా పోకపోవచ్చు. మొత్తంగా చూస్తే ఇదంతా ఒక ఆలోచింపజేసే ప్రశ్నను మన ముందు ఉంచుతోంది. మార్కెట్ తలరాతను ట్రేడింగ్ ఫ్లోర్లో కాకుండా ఒక కోర్ట్ రూంలో డిసైడ్ చేస్తున్నప్పుడు మార్కెట్లు స్థిరత్వాన్ని ఎలా కనుక్కుంటాయి? గ్లోబల్ ఎకానమిక్స్, ఒక దేశ చట్టాలు ఇలా ముఖాముఖి తలపడినప్పుడు ఏం జరుగుతోంది? ఇది కేవలం ఒక మార్కెట్ సంక్షోభం మాత్రమే కాదు. చట్టానికి, రాజకీయాలకి, గ్లోబల్ ఎకానమీకి మధ్య ఉన్న కాంప్లెక్స్ రిలేషన్షిప్కి ఇదొక ఉదాహరణ.